ఫ్రెండ్స్, ఇవాళ మనం క్లోవర్ ఫీల్డ్ పారాడాక్స్ ఈ మూవీ డిస్కస్ చేయబోతున్నాం. ఆ నేమ్ వినగానే ఖచ్చితంగా ఇదేదో సైన్స్ క్లాస్ మూవీ లాగా అనిపించుండొచ్చు. అంటే ఆ స్పేస్ ఉంటది, అది ఉంటది, ఇది ఉంటది, ఇదంతా చూసి నేను కూడా మేబీ నాకు ఏదో నేర్పించే ట్రై చేస్తాడు అని ఏమో అనుకున్నాను. కొంచెం అలా ఉండొచ్చేమో, బట్ భయపడమాకండి, చాలా వింతగా ఉంటుంది. క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఎలా ఉండదంటే, అసలు ఇది క్లైమాక్స్ ఏందిరా, ఇది ఓపెనింగ్ సీన్ అయి ఉండాలి కదా. ఓపెనింగ్ సీన్ తీసుకుపోయి క్లైమాక్స్ అంటాడు ఏంది, ఏం మంచిగా స్వామి నువ్వు అని అనిపిస్తుంది. ఒక మూవీ స్టార్ట్ అవగానే ఒక కపుల్ని చూపిస్తారు. ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఇద్దరు పెట్రోల్ కొట్టించుకుందామని అలా పెట్రోల్ బంక్ లైన్ లో నుంచొని పోతా ఉంటారు. బట్ సడన్ గా కరెంట్ పోయింది. ఏంటి అమెరికాలో కూడా కరెంట్ పోతుందా ఏంటి అని చెప్పి అనుకోవచ్చు. మోస్ట్లీ వీళ్ళ సినిమాల్లో ఏంటి కరెంట్ పోయిందే అని చెప్పి చూపించాడు. వాడు చూపించాడు అంటే ఏదో రీజన్ ఉంటది. ఇప్పుడు ఏంటది, కరెంట్ పోయింది, ట్రాన్స్ఫార్మర్ పేలిపోయిందా అంటే కాదు, కరెంటు ప్రపంచం మొత్తం పోయిందంట. ఏది కొంచెం కొంచెం పెడితే ఇది కడుపు నిండదు. సో ప్రెసెంట్ కరెంటు ప్రపంచం మొత్తం ఒక్కసారిగా పోయింది. ఇలా ఎట్టయింది అంటే వీళ్ళు మాటలు వింటే అర్థమవుతుంది, ప్రపంచం అంతా ఇలాగే అవుతుంది. ఎందుకంటే మన ప్రపంచంలో ఉన్న మనకి ఎనర్జీ కావాల్సిన రిసోర్సెస్ అన్ని కంప్లీట్ అయిపోతున్నాయి. అంటే ఎనర్జీ జనరేట్ చేయడానికి చాలా అవసరం వస్తుంది కదా. ఈ బొగ్గు లేకపోతే కొన్నిసార్లు క్రూడ్ ఆయిల్ ఇలా ఇవి అవి ఇలాంటివి చాలా ఉంటాయి ఎనర్జీ క్రియేట్ చేయడానికి. ఈ రిసోర్సెస్ అన్ని పూర్తిగా కంప్లీట్ అయిపోతా వస్తున్నాయి. దీనివల్ల ఎనర్జీ క్రియేట్ చేయలేకపోతున్నాం. ఎప్పుడో ఒకసారి ఒక వీక్లీ వన్స్ 4-5 గంటలు కరెంట్ ఇస్తాం, దాంతోనే పండుగ చేసుకుని ఎంజాయ్ చేసుకోండి. అట్ట మొత్తం కంప్లీట్ అయిపోయిందంటే ఈ రిసోర్సెస్ అన్ని బొగ్గు ఇవన్నీ ఆల్మోస్ట్ సగం కంప్లీట్ అయిపోయాయి. మిగతా సగం బాగానే ఉన్నాయంటే ఇంకా ఆ దేశం ఈ దేశం వాళ్ళు వీళ్ళు కొట్టుకొని మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే ఆయిల్, క్రూడ్ ఆయిల్ కానీ లేకపోతే పెట్రోల్ ఇవి ఉంటాయి కదా, వాటి మీద ఈ బాంబులు వేసుకొని ఉన్న సగం కూడా పొడుం చేసి గాలిలో కలిపేసేది. ఎంత కాదన్నా ఫ్యూచర్ లో జరగబోయేది అదే అనుకోండి. సిచ్యువేషన్ చూస్తే మీకే అర్థం అయిపోయింది ఎలా అయినా. అందుకే ఖచ్చితంగా సగం కూడా వాడుకో, మనమే మొత్తం నాశనం చేసేసుకుంటాం. గట్టిగా అసలు ఇదంతా ఆలోచిస్తే అసలు ఇందులో పాయింటే లేదనిపిస్తుంది. ఎందుకుగా ఉన్నవన్నీ అవి ఇవి పగల కొట్టుకొని గబ్బు చేసుకొని ఏం సాధిద్దామని, ఏం చేస్తాం అసలు భూమి మీద మనందరం కలిసి అని చెప్పి అనిపిస్తుంది. ఓకే, ప్రజెంట్ అయితే ఈ సినిమాలో ఇప్పుడు ఈ ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేయడానికి ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద సైంటిస్టులు అంతా కలిసి ఓ పెద్ద మిషన్ తయారు చేశారు. ఇప్పుడే కరెంట్ లేక చేస్తుంటే మళ్ళీ మిషన్ తయారు చేయడానికి ఇదో కరెంట్ బొక్క అంటే ఈ కరెంట్ ని మళ్ళీ పుట్టించడానికి ఇంకో కరెంట్ మిషన్ తయారు చేశారు. స్పేస్ లో దీన్ని పెట్టారనమాట. షెఫర్డ్ పార్టికల్స్ అని చెప్పి ఏదో ఎనర్జీ షీల్డ్, ఎనర్జీ క్రియేషన్ మిషన్, అది ఇది ఏవో ఎలిమెంట్స్ అవి ఇవన్నీ కలిపేసి కల్తీ చేసి దీంతో ఒక పెద్ద ఎనర్జీ షీల్డ్. అందులో ఇక కరెంట్ ఎలా వచ్చిందంటే అన్లిమిటెడ్ డేటా ప్యాక్, ఎంతన్నా వాడుకో వస్తూనే ఉంటది. ప్రపంచం అంతా అన్లిమిటెడ్ వేస్తా ఉంటది ఇంటింటికి. ఈ మిషన్ స్పేస్ లో నడిపి దీని నుంచి ఎనర్జీ వస్తా ఉంటే గాల్లోంచి అందరిలో కట్ట కొట్టిద్ది. అయితే ఇలాంటి మిషన్ తయారు చేద్దామని చెప్పి అనుకున్నది అంతే. చాలా ఏళ్ళ నుంచి తెగ ట్రై చేస్తాం. మిషన్ అయితే తయారు చేసి పెట్టావు, టెస్టులు చేస్తాం, బట్ అస్సలు పని చేయట్లేదంట. అయితే ఇప్పుడు డౌట్ ఉండొచ్చు, ఇప్పుడే ఎంత కాదన్నా ఇప్పుడు మరీ ఇంత కష్టమైంది. విండ్ మిల్స్ ఉన్నాయి, ఓ పక్క సూర్యుడు చూస్తే దగదగా మెరిసిపోతా ఉన్నాడు, సోలార్ ఎనర్జీ ఉంది, అసలే ఎండాకాలంలో ఎండ వానికేసి పెళ్ళు మీద వాయి కొడుతున్నాడు, హైడ్రాలిక్ ఎనర్జీ కూడా ఉంది. ఇన్ని రకాలుగా ఇవన్నీ పెట్టుకుని ఇట్ట బాధపడుతున్నాం ఏంటంటే, అంటే ఇప్పుడు కన్నా పోయి మనం ఇప్పుడు లెక్కలన్నీ చూసుకుంటే ఇలా నేచురల్ గా మనం ఈ విధంగా ప్రొడ్యూస్ చేస్తాం ఎలక్ట్రిసిటీ. వీటి నుంచి ప్రపంచం మొత్తం మీద మనం యూజ్ చేస్తున్న కరెంటులో గట్టిగా ఒక 20-25% ఇది ఇస్తుంది. మిగతా ఆల్మోస్ట్ 80% కరెంట్ కూడా బొగ్గు, మట్టి, మశానం, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ భూమి లోపల నుంచి మొత్తం లాగిపడేస్తున్నాం. జ్యూస్ పీల్చేస్తున్నాం భూమి లోపల నుంచి మొత్తం. దాంతోనే కరెంట్ ప్రొడ్యూస్ చేసి దాంతోనే బతుకుతుంది. మీకు తెలిసిందంటే అంటే మనం చూస్తూ ఉంటాం, సోలార్ పెద్ద పెట్టారు, విండ్ మిల్స్ పెద్ద పెట్టారు, బట్ చాలా తక్కువ. ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్నా చాలా తక్కువే. ఇదంతా సరిపోతున్నట్టు ఆయిల్ గీలు క్రూడ్ ఆయిల్ వచ్చే ప్లేసుల్లో కూడా బాంబులేసి లేపబడేస్తున్నాం. అందుకే బాధలని మన వల్ల కావని అన్లిమిటెడ్ డేటా ప్యాక్ ఎనర్జీని ఇచ్చే ఈ పెద్ద సిస్టమ్ తయారు చేశారు. ఇప్పుడు టీం అంతా స్పేస్ క్రాఫ్ట్ లోకి అంటే స్పేస్ లోకి పంపిపోతున్నారు. మొత్తం పనంతా స్పేస్ లోనే అయింది. దీనికోసం టీం పంపిపోతున్నారు స్పేస్ షిప్ లో ఉండి పని చేయడానికి. స్పేస్ షిప్ కి ఆ మిషన్ అటాచ్ చేసి పెట్టారు. ఎక్కడుండే వీళ్ళు వర్క్ చేస్తా ఉంటారు. అక్క అయింది కదా, ఇప్పుడు చెప్తూ ఉంటది నేను స్పేస్ లోకి వెళ్ళను అని చెప్పి. ఎవరు పడితే ఉండి పంపించేస్తున్నానంటే అక్క ఈ టీమ్ లో ఒక పార్ట్ చెప్పాలంటే మేనేజర్ అంట. నిన్ను వదిలి అసలు నేను ఇంకా ఉండలేకపోతున్నాను, అసలే మన పిల్లలు నా వల్లే చనిపోయారని చెప్పింది. అంటే ఇప్పుడు ఏదో ఎక్స్పెరిమెంట్ ఇంట్లో కూర్చొని చేస్తా ఉంటే ఆ ఎక్స్పెరిమెంట్ వల్ల పాపం ఇప్పుడు పిల్లలు చనిపోయారంట. నేను వెళ్ళి అక్కడ ఉంటే నువ్వు అక్కడో ఉండిపోతావు అని చెప్తే వీడేమో నువ్వు నన్ను కాదు ఫస్ట్ గా ఈ ప్రపంచాన్ని కాపాడాలి, దాని తర్వాత వచ్చి ఏదైనా చేసుకో ఎగాలి వెళ్ళని చెప్పి అంటాడు. కట్ చేస్తే మనం ఇక్కడే చూపిస్తాం ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నారు. ఆ స్పేస్ క్రాఫ్ట్ లో ఉన్నారు అక్కయ్య మేనేజర్ తో పాటు ఇంకా ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు. వీళ్ళు తెగ ట్రై చేస్తున్నారు. అంటే ఈ మిషన్ ని స్టార్ట్ చేసి అది లోపల చైన్ రియాక్షన్ జరిగిద్ది అనమాట. వాళ్ళు అనుకున్నది సరిగ్గా అవ్వాలి, అది అయితేనే వర్కౌట్ అవుద్ది. దీనికి తెగ కష్టపడతా ఉంటారు, అదేమో సరిగ్గా పని చేయట్లేదు. అంటే ఇప్పటికిప్పుడే జస్ట్ ఒక ట్రైల్ వేసి ఉంటారు దాన్ని స్టార్ట్ చేయడానికి, బట్ అది స్టార్ట్ అవ్వట్లా, పని చేయట్లా. ఇప్పుడు వీళ్ళ సిచ్యువేషన్ చూస్తే పాపం వీళ్ళ దగ్గర పెట్రోల్ లేదు, పెట్రోల్ అయిపోతుందంట. పెట్రోల్ బంక్ లో కుట్టించుకోవచ్చు కాబట్టి వీళ్ళేమో హైవే మీద లేదు. మన భూమి మీద ఉన్న మిగతా పెట్రోల్ మొత్తం వీళ్ళకే పంపిస్తా ఉన్నారు. అదంతా అయిపోతుంది. దీన్ని టెస్ట్ చేయాలంటే అంటే మిషన్ స్టార్ట్ చేయాలంటే అట్లీస్ట్ పని చేస్తున్న టెస్ట్ చేయాలంటే దీనిలో పెట్రోల్ పోయాలి, చాలా పోయాలి. అప్పుడు స్టార్ట్ అయ్యిద్ది, అయితే ఎక్స్పెరిమెంట్ మొదలు పెడుతుంది. ప్రెసెంట్ అయితే చాలా తక్కువ ఉంది. సాయంత్రం అక్కయ్య వాళ్ళ ఆయనతో మాట్లాడతా పెట్రోల్ అయిపోయిందండి, గట్టిగా ఇంకో 3 సార్లు మాత్రమే మేము ఈ మిషన్ స్టార్ట్ చేయడానికి ట్రై చేయడానికి అంత మిగిలి ఉంది. దీని తర్వాత మేము ఇంటికి వద్దామన్న పెట్రోల్ లేదు మా దగ్గర అని చెప్పి అంటుంది.
వీళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి నెక్స్ట్ ప్రోగ్రామ్ మొదలు పెట్టాలి కదా, అంటే ఎక్స్పెరిమెంట్ ఆపేయలేదు కదా, స్టార్ట్ అయితే చేయాల్సిందే. దీనికోసమే అన్ని రకాలుగా సెట్ చేసి పెడుతూ ఉంటారు. మధ్యలో ఈ సైంటిస్టులు నీ వల్ల అయింది నువ్వే తప్పు చేసావు అందుకే అవ్వట్లే అని చెప్పి తన్నుకుంటా ఉంటారు. ఇక్కడ అంతా సరిగ్గా చూసుకోవడానికి ఒక మిలిటరీ పర్సన్ పెట్టుంటారు. అతను వెళ్ళి ఇద్దరిని మూసు కూర్చోబోతే స్పేస్ లో దోసేస్తా అంటాడు. ఇప్పుడు ఎవడు పనిలో వాళ్ళు ఉన్నారు. అప్పుడే భూమి మీద సైంటిస్ట్ ఈసారి టెస్ట్ చేయబోతున్నారు కదా, అయితే ఈసారి చాలా ఎక్కువ పెట్రోల్ పోసి టెస్ట్ చేయబోతున్నారంట. పోతే పోయింది పెట్రోల్, కాకపోతే చాలా రిస్కీ ఇప్పుడు చెయ్యబోతుంది. ఇప్పుడు దాకా చేసిన ఎక్స్పెరిమెంట్లతో పోలిస్తే నెక్స్ట్ చెయ్యబోయేది 1000 టైమ్స్ చాలా ఎక్కువ ఎఫెక్ట్ పడిద్దంట దీని మీద. అంటే మొత్తం స్పేస్ మీద గానీ, ఆ స్పేస్ క్రాఫ్ట్ మీద, పెట్రోల్ మీద, భూమి మీద చాలా పడిద్దంట. రిస్క్ చాలా ఎక్కువగా ఉంది, ఏమైద్దో ఎవరికి తెలియదు అని చెప్పి అంటాడు. అక్కడ ఉన్న అతను ఆ ముందు న్యూస్ ఛానల్ పెట్టడం ఆపండి, పొద్దుబాద్దున మొదలు పెడతాడు న్యూస్ ఒకటి పెట్టి. అది చెప్పేదండి ఆపి పనిలోకి వెళ్ళండి అని చెప్పి అలా ఇంకా మొదలు పెడతారు. మెయిన్ ఎనర్జీ పార్ట్, ఒక నావిగేషన్ పార్ట్ అదంతా ఉంటుంది. అది వాళ్ళ అదే మిషన్ లో పెట్టేసి దాన్ని స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేయగానే ఎప్పుడు లేని రకంగా ఈసారి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఎప్పుడు లాస్ట్ దాకా అసలు ఒక్క కాసేపైనా పని చేస్తే బాగుండని చెప్పి వెయిట్ చేస్తా ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి మొదలు పెట్టగానే పని చేసేస్తుంది. వీళ్ళు తెగ హ్యాపీ అయిపోతారు. వాళ్ళ నాయన ఏంది ఎంత బాగా పని చేస్తుంది అది ఇది అని. ఆ అబ్బాయి కరెంట్ వచ్చేసి ఇంటికి పోయి ఎంజాయ్ చెయ్యడమే అని చెప్పి తెగ ఫీల్ అవుతారు. బట్ ఒక్కసారిగా మొత్తం మిషన్ ఓవర్లోడ్ అయిపోద్ది. లేకపోతే అప్పుడు దాకా చేసేది పెట్రోల్ యూజ్ చేసి, బట్ ఈసారి ఓ 10 రెట్లో 15 రెట్లో పెంచాలి కానీ 1000 టైమ్స్ పెంచేసారు. ఇంత ఓవర్ చేస్తే ఓవర్లోడ్ అవ్వక ఇంకేమైంది. వాళ్ళు ఉన్నారు కదా స్పేస్ స్టేషన్ లోపల, ఆ స్పేస్ స్టేషన్ లోపల అంతా పగిలిపోతుంటాయి, ఊడిపోతుంటాయి. ఒక పార్ట్ అయితే ధమాల పేలిపోద్ది ఆ గోళకి, అంటే హెవీ లోడ్ కి. ఇదంతా సెట్ చేద్దాం అనుకునే టయానికి స్పేస్ లో ఒక్కసారిగా పెద్ద సౌండ్ ఏదో జరిగిపోయిన దడే వినిపించింది. ఎనర్జీ షీల్డ్ రిలీజ్ అయింది, అదైంది ఇదని ఏదేదో అంటాడు. మనకు అదంతా ఎందుకు కానీ కాసేపటికి మొత్తం అంతా నార్మల్ గా సెట్ చేస్తారు. పగిలిన చోట, మంట వచ్చిన చోట పొగొట్టం, పొగ అది వేసి మొత్తం ఆపేస్తారు మంటలు. ప్రశాంత చిమ్మేసి కాఫీ నీళ్ళు తాగుతారు. అప్పుడే అక్క ఈ సిస్టమ్ లో మొత్తం చెక్ చేస్తా చెప్పిద్ది, రే భూమి తప్పిపోయిందిరా అని చెప్పిద్ది. ఇలా అర్థం కాదు, భూమి తప్పిపోవడం ఏంది అక్క, సరిగ్గా చూడు, ఏడో ఆడో ఏదో మూల ఆడుకుంటా ఉంటారు, సరిగ్గా చూడంటే అక్క లేదు స్వామి నిజంగా చుట్టుపక్కల మొత్తం చెక్ చేస్తాను, అసలు భూమి ఆడ కనిపిట్లా, అది తప్పిపోయిందిరా ఆడో అని చెప్పి అంటది. ఈడేమో వాళ్ళ అక్క నువ్వు మేబీ ముందుంటే వెనకుంటావు ముందు అలా చూస్తున్నావు, అసలు భూమి తప్పిపోవడం ఏంది అక్క, మహా అయితే మనం తప్పిపోయామని చెప్పాలి కానీ భూమి పోవడం ఏంది అక్క, ఎట్ట కాదు నిజంగా భూమి లేదు తప్పిపోయింది అని అంటే ఒకడేమో నాయన మనం చేసిన దరిద్ర కొట్టి ఎక్స్పెరిమెంట్ వల్ల భూమి మొత్తం మాడి కాలిపోయింది అయింది, కరెంట్ జనరేట్ చేద్దాం అనుకున్న కరెంట్ షాక్ కొట్టి భూమిని అట్ట కాల్ చేసామా ఫెయిల్ చేసామైంది, నేను ఇప్పుడు ఇంటికి వెళ్తాను అని చెప్పి ఇంకోటి బాధ. ఇలాంతా భయపడిపోతూ వణిగిపోతూ ఉంటారు. అప్పుడే అక్కయ్య ఇలా కొంచెం వణుగుడు తగ్గిద్దామని స్పేస్ స్టేషన్ మొత్తం కంపు అయిపోయింది, మీరు అందరూ పోయి దీన్ని మొత్తం క్లీన్ చేయండి, పినాయిల్ వేసి కడగండి, నేను భూమి ఎట్టగొట్ట యాడ్ నుంచి ఎత్తుకొని తీసుకొస్తాను, గోగో వెళ్ళండి అని చెప్తూ పనిలేస్తుంది. ఇంకో పక్క చూస్తే వీళ్ళ నావిగేటర్ మెయిన్ సోర్స్ సిస్టమ్ అంటే మెయిన్ డివైస్ ఒకటి ఉంటది, ఆ డివైస్ ఒకటి మాయమైపోయింది కనిపిట్లా, ఇది మిస్ అవ్వడం ఏంటని అనుకుంటారు. వీళ్ళకి కూడా ఏవో సౌండ్స్ వినిపిస్తా ఉంటాయి, ఏంటా ఈ సౌండ్స్ అని చూస్తే ఆ వైర్ల మధ్యలో ఇరక్కపోయిన ఒక అమ్మాయి ఉంటది. అమ్మాయి గోల్ చేస్తా ఉంటది, ఇరక్కపోయిన లాగండదా అని చెప్పి. అక్కని చూస్తేమో అక్కనేమో ఏవాలండి ఏవక్క అని అడుగుతా ఉంటది. అంటే వైర్లో ఇరక్కపోయింది ఆ అమ్మాయి ఏవని చూసి ఏవక్క నన్ను బయట లాగని గోల్ చేస్తుంది. దీంతో ఇప్పుడు వామ్మో ఇది ఎవరు నాకు తెలిసిన దానిలో ఉంది కాపాడదామని చెప్పి మీదకి వెళ్తుంటది. వీళ్ళందరూ ఆపేసి ఆగమని ఆవేశం తగలయ్యా, మేబీ ఇప్పుడు ఎవరన్నా ఏదైనా ఒక ఏలియన్ అయ్యి ఉండొచ్చేమో, మనం సరిగ్గా ఆలోచించాలంటే అక్క ఏమో ముందు ఆవిడని కాపాడండి, రక్తం వచ్చి మంచిలానే ఉంది కదా, తర్వాత విషయం తర్వాత ముందు కాపాడాలి. ఇటు పక్క భూమి సైడ్ చూస్తే అంటే హస్బెండ్ భూమి మీద ఉన్నాడు కదా, కరెంట్ షాక్ కొట్టి లేపేసాడు అంటే అదేం జరగలేదు. ఇక్కడ అక్కయ్య వాళ్ళ ఆయన మొత్తం గమనిస్తూ ఉంటాడు, చుట్టూ ఎక్కడ పడితే అక్కడ పేలుళ్ళు అవుతున్నాయి, ఏదేదో జరిగిపోతున్నట్టు న్యూస్ వస్తా ఉంది, అంతా కాలిపోతూ పగిలిపోతూ పేలిపోతూ వాసిపోతూ ఉంది. సోషల్ మీడియా చూస్తే మొత్తం జనాలు గోల, దేవుడా భూమి మీద ఏమవుతుంది, ఏదేదో అయిపోతుంది అది అని చెప్పి తెగబోయపడుతున్నారు. అయితే మరి ఏమవుతుందో అక్కడ చెప్పురా అంటే మనకి ఇంకా చెప్పడం చెప్తా ఆవేశపడడం, అక్కడ చాలా టైం ఉందని సోచ్ చేస్తాడు వీడు. ఎప్పుడైతే స్పేస్ స్టేషన్ లోపలికి వెళ్ళిపోతాం, ఇక్కడ అంతా వింతగా అవుతుంది. అసలు వింత అంటే అసలు మామూలు వింత కాదు, ఇదేం వింత ఇదేం విడ్డోగాలనిపిస్తుంది. ఈడి బాధ ఇంక ఎవరు చెప్పుకోవాలి తెలీదు. ఈడు ఒక కన్ను అయితే అటు సైడ్ వెనక్కి ఎప్పుడు ముందే ఉంటది, వెనక్కి కూడా చూసేస్తాను చెప్పి అట్ట రౌండ్ దిగుతుంటది. సడన్ గా వీడు మైండ్ దిగిపోతుంది. ఒక్కసారిగా వెళ్ళి వాడు 3D ప్రింటర్ లో ఏదో ఒక తుపాకీని తయారు చేస్తాడు సొంతగా. ఇప్పుడు ఆ తుపాకీతో వాళ్ళ ఫ్రెండ్ చంపేస్తాను వస్తుంటాడు. వాడేమో అన్నా నన్ను చంపడమైందన్నా నేనేం చేయలేదు కదా అని చెప్పి కాల్ చేస్తుంటే ఒక్కసారిగా వాడు కింద పడిపోతాడు. వాడిని ఎత్తపోయి బెడ్ మీద పడితే వాయమ్మో నెక్స్ట్ సీన్ నేను చూపిలేనులే కానీ వాడి నోట్లోంచి పురుగులు పాములు ఏవేవో వస్తుంటాయి. వాడి మొహం పేలిపోతుంది, కడుపు పేలిపోతుంది, మొత్తం బాడీ పేలిపోతుంది, అన్ని పేలిపోయి వాడు చచ్చిపోతాడు. ఇటు సైడ్ ఈ అమ్మాయిని చూస్తే మొహం ఒక రకంగా ఏలియన్ లానే ఉంది కానీ ఏలియన్ కాదంట. అమ్మాయి అలా కాసేపటికి నిద్ర లేచి అంటే ఏలియన్ పాప అలా లేచి ఏవాతో ఏవక్క అసలు ఏం చేస్తున్నావు అక్క ఇక నువ్వు అని అడిగిద్ది. ఈ అమ్మాయి వచ్చి ఎవరా నీకు అక్క ఇందాల నుంచి అక్క అని పిలుస్తున్నావు, ఎవరు నువ్వు అంటే ఏలియన్ అమ్మాయి ఏమో ఏమక్క నన్ను మర్చిపోయావు నువ్వు, మీరు నీ పక్కింట్లోనే కదా నేను ఉండేది, ఆయన ఈ స్పేస్ స్టేషన్ లో నేను గత 2 సంవత్సరాల నుంచి పని చేస్తాను ఏవక్క, ఆయన నువ్వు భూమి మీద ఉండాలి కదా, ఇక్కడికి వచ్చి పని చేస్తుంది ఎప్పటి నుంచో నేను కదా, నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చావంటే ఏవక్క ఏమో ఎవరమ్మా నువ్వు 2 సంవత్సరాల నుంచి స్పేస్ స్టేషన్ లో పని చేస్తుంది నేను, నువ్వు కాదు, అయినా నువ్వేదో పాపం మెంటలు ఎక్కిపోయి ఉన్నట్టున్నావు, తలగా దెబ్బ తగిలినట్టుంది లేదా
కరెంట్ షాక్ కొట్టిందేమో అని చెప్పి దగ్గరికి వెళ్ళి లగ్ చేసుకుని ఏం కాదు నువ్వు టెన్షన్ పడమాకంటది. అప్పుడే అమ్మాయి నీ పక్కన స్టీవ్ గారు ఉన్నాడే వాడిని అమ్మమాక వాడు మంచోడు కాదు అని చెప్పింది. ఈడు వల్లే మాటి షిప్ పని చేయట్లా అని చెప్పింది. ఈ విషయం అంతా వింటారు. దాంతో అందరూ వీడిని ఎత్తపోయి వెంటనే ఒక రూమ్ లో పడేస్తారు. వీడికేం అర్థం కావట్లేదు అసలు నేనేం చేశాను, ఆ నా మానాన్ని నేనుంటే సడన్ గా పాపేదో కొంగ వచ్చినట్టు అలా వచ్చి నా మీద పితూరీలు చెప్పగా నన్ను నమ్మేసి అసలు ఆ అమ్మాయిని నమ్మేసి అట్టబడేశారు. ఇటు ఎన్ని చెప్పినా వినదు, అలా గదిలో పడేస్తారు. అయితే భూమి మీద వీళ్ళు ఆయన చూస్తే అసలు భూమి మీద ఏం జరుగుతుంది తెలుసుకుందాం అటు ఇటు తిరుగుతూ ఆ స్పేస్ స్టేషన్ లో పనిచేసే వాళ్ళంటే నాసా లోపల పనిచేసే జనాలు ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఎంతైనా వైఫ్ గా తెలియంది అప్పుడప్పుడు డీటెయిల్స్ ఇస్తారు. ఫోన్ చేసి ఏమవుతుంది అని అడిగితే అటు సైడ్ ఏమోనే మాకు తెలీదు, స్పేస్ స్టేషన్ మొత్తం మేము అలా చూస్తా ఉంటాం గాలిలోకి, ఆ స్పేస్ స్టేషన్ మాయమైపోయింది, అలా తయారు చేసిన మిషన్ లోపల జనాలు మొత్తం అసలు మాయమే అయిపోయింది, ఆకాశంలో ఏడ కనిపించలేదంట. ఏం చేసినా నాసా వాళ్ళు కనిపెట్టలేకపోతున్నారు. ఈడేమిడే లోపల నా పెళ్ళా ఉండాలి కదా ఏమైంది ఏం చేస్తున్నారు అంటే అటు సైడ్ ఏమో నా పెళ్ళం కూడా చైనా అమ్మాయి లోపలే ఉందయ్యా నేనేం గోల్ చేస్తున్నానేది. దాంతో పాటు లోపల చాలా మంది జనాలు కూడా ఉన్నారు, మొత్తం మిస్ అయిపోయారు. ఇది అలా వెళ్తూ ఒక బిల్డింగ్ దగ్గర అవుతాడు. బిల్డింగ్ మొత్తం కూలిపోయి ఉంటది. అయితే ఆ బిల్డింగ్ వెలుతులో పెద్దది ఏదో కనిపించినట్టు అనిపించింది ఇడికి. బట్ అదేంటో అర్థం కాదు మనకి. అక్కడ పాప భయపడుతూ ఉంటే వెంటనే తీసుకెళ్లి హాస్పిటల్ జాయిన్ చేస్తాడు. ఇటు సైడ్ ఇతను ఏదో పని చేసుకుంటా ఉంటే ఆ లోపల చెయ్యి అలా పెట్టకని దమక్కని చెయ్యి లోపలికి వెళ్ళిపోద్ది. పాపం భయపడిపోతాడు, అదుతాడు, చెయ్యి లోపలికి వెళ్ళిపోయింది అని చెప్పి ఇలా అలా వచ్చి ఇడికి హెల్ప్ చేస్తాడు. వీడిని లాగేస్తాడు అక్కడి నుంచి. అయితే ఇప్పుడు ఇటు చెయ్యి లోపల పెట్టాడే ఆ చెయ్యే లేదు, చెయ్యి మొత్తం కట్ అయిపోయి వచ్చింది. ఏదో ఒకటి చెయ్యి కట్ అయిపోతే జోకులేసిన అవుతున్నావు ఏంటంటే అసలు చెయ్యి కట్ అవుతాడా ఏమీ లేదండి, రక్తం లేదు, చెయ్యి అట్టాకు లేదులేండి. లాస్ట్ కూడా నొప్పి కూడా లేదు, చెయ్యి మిస్ అయిన విషయం కూడా తెలియదు. ఇలా దెమ్మ తిరిగిపోతుంది, ఏమవుతుంది ఇక్కడ ఇప్పుడు దాకా ఒక రకం. బట్ ఇదేంది ఇది నీ కోసుకుందనే దానికంటే అసలు రక్తం ఏది నొప్పేది. ఇటు సైడ్ రూమ్ లో పడేసాడు కదా వీడు తలుపు ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోద్ది. ఏవో సౌండ్స్ వస్తుంటే అటు నుంచి ఏంటా అని చూస్తాడు వీడు. ఇందాక చెయ్యి వాడికి కోసుకుపోలా ఆ చెయ్యి ఎత్తుకుంటా వస్తుంది. అమ్మ తమ్ముడు ఇటు వచ్చి చెయ్యి ఇమ్మని చెప్పి అడుగుతా ఉంటది. వీడికి అసలు అయితే పాపం వీడికి ఇన్ఫర్మేషన్ తెలియదు అటు సైడ్ అట్ట చెయ్యి మిస్ అయింది అది అయిందని. ఇటు ఓకే ఏం అవ్వాలని కూర్చున్నాడు. ఇది చూస్తే వీడు పరిస్థితి చూడండి. వీడు గట్టి కలుస్తూ ఓలమ్మ ఓలి తేవడం అనగానే మొత్తం అంతా ఇక్కడికి వచ్చేస్తారు. స్పేస్ సినిమా అని చెప్పి జాంబీ సినిమా చేసేసారు అని చెప్పి అడిగితే వెంటనే వీళ్ళు బలవంతంగా చెయ్యిని తీసుకుని వెళ్ళి ఒక ఛాంబర్ లోపల పడేస్తారు. ఈ చెయ్యి ఓనమేమో ఏంటది అది నా చెయ్యి మురికాల్లో పందిని చూసినట్టు అలా దూరంగా ఉండి అలా ట్రీట్ చేస్తున్నది, నా చెయ్యి నాకు ఇచ్చేయండి నేను అతికించుకుంటాను అంటే వీళ్ళేమో అస్సలు ఒప్పుకోదు. అప్పుడే వీడు నా చెయ్యి లిటరల్లీ ఏదో చెప్పాలనుకుని తెగ ఊగుతుంది, ఏదో రాయాలనుకుంటుంది అంటే వీళ్ళు నమ్మదు. సో వెంటనే ఒక పేపర్ పెన్ను దాని దగ్గరికి ఇస్తే నిజంగానే రాసిద్ది. ఏమి రాసిద్ది అంటే ఇందాక ఒకడు పేలిపోయి చచ్చిపోయాడు కదా వాడి బాడీ లోపల వీళ్ళ డివైస్ మిస్ అయ్యి అది ఉంటే తెచ్చుకొని పోండి అని చెప్పింది. ఇళ్ళలా వెతి చూస్తే నిజంగానే వాడు బాడీ లోపల మిస్ అయిపోయిన పార్ట్ కనిపించింది. ఇలా అర్థం అయిపోయింది మన బతుకు బుగ్గిపాలు అయిపోయిందని. బట్ ఈ టైంలో మనం ఇదంతా ఆలోచించకూడదు. చెయ్యట్టయింది కాలట్టయింది అదట్ట ఊడిపోయింది ఈ ఫీలింగ్స్ ని అఫోర్డ్ చేసే పొజిషన్ లో మనం ఇక్కడ లేము. మనం అసలు ఇక్కడ నుంచి ముందు వెళ్ళిపోవాలి. నావిగేషన్ డివైస్ పెట్టి ముందు భూమి ఆడుందని ఎతకడం మొదలు పెడతాడు. అది ఉంటే ఎతకడం ఈజీ అయితే బాగా ఎతికితే దూరంగా ఉన్న భూమి దొరికేస్తుంది. భూమిని కాంటాక్ట్ అవ్వడం ట్రై చేస్తారు. సరిగ్గా కాంటాక్ట్ అవ్వలేకపోతున్నారు కానీ భూమిలో ఏం జరుగుతుందో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంటది. న్యూస్ ఛానల్ మాత్రం వచ్చింది. అక్కడ ఏం చూపిస్తున్నాడు స్పేస్ షిప్ దానికి అటాచ్ అయిన అన్లిమిటెడ్ డేటా ప్యాక్ మిషన్ ఆ కరెంట్ మిషన్ వీళ్ళున్న ఈ స్పేస్ క్రాఫ్ట్ ఇదంతా ఉంది కదా అది మొత్తం స్పేస్ లోనే పేలిపోయి డైరెక్ట్ గా వచ్చి భూమి మీద ఉన్న సముద్రంలో పడిపోయిందంట. డైరెక్ట్ గా పసిఫిక్ మహాసముద్రంలో పడి పీస్ అయిందంట. లోపల ఉన్న జాలందరూ చచ్చిపోయి పీసులు అయిపోయారంట. వీళ్ళు మళ్ళీ ఒక షాకు మనం ఇదే స్పేస్ క్రాఫ్ట్ లో మొత్తం అందరం బతికే ఉన్నాం ఇది కూడా బానే ఉంది బట్ అక్కడ పేలిపోయిందని చూపిస్తారు. ఓకే ఒకవేళ ఇక్కడ జరుగుతున్న దరిద్రాన్ని చూసి మేబీ మనం చచ్చిపోయేమో దెయ్యాలేమో ఇవన్నీ మన ఆత్మలేమో అనుకుంటే ఈ స్పేస్ క్రాఫ్ట్ ఇది కూడా చచ్చిపోయి ఆత్మ ఇవంతో పాటు వచ్చిందే ఏంది. సో అక్కడ వాళ్ళు చూపించేది కాదు ఇక్కడ ఏదో జరుగుతుంది. అలా ఆలోచించి ఎంత కాదన్నా సైంటిస్టులు కదా బాగా ఆలోచించి విషయం అర్థం చేసుకుంటారు. ఓకే ఇందాక మనం 1-2 కాకుండా 1000 టైమ్స్ పెట్రోల్ అది ఇది ఎక్కువ పెట్టి పేల్చి పడేసాం కదా దాంతో స్పేస్ లోని డైమెన్షన్స్ లో ఏదో క్రాక్ వచ్చింది. మనం ఇప్పుడు ఆ క్రాక్లోంచి ఆ బొక్కలోంచి వెళ్ళిపోయి ఇప్పుడు మన భూమి ఉంది కదా మన భూమి దగ్గర మనం లేం. మల్టీ యూనివర్స్ లో ఇంకో భూమి దగ్గర ఉన్నాం. మల్టీ యూనివర్స్ అనేది ఒక కాన్సెప్ట్ లేండి చాలా మంది తెలిసి ఉంటది. ఏం లేదు ఇప్పుడు మన భూమి ఉంది కదా సేమ్ ఎగ్జాక్ట్ ఇదే భూమి ఇంకో యూనివర్స్ లో కూడా ఉండొచ్చు. ఇట్లా ఎన్నో వందలు వేలు లక్షల యూనివర్స్ లో ఉండొచ్చు. ఆ ప్రతి యూనివర్స్ లో ప్రతి దాంట్లో ఒక భూమి ఉండొచ్చు ఉంటది. ఎగ్జాక్ట్ మనం మనుషులు ఎలాగో అలాగే సేమ్ మనుషులు మనలాంటి వాళ్ళే నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అక్కడ ఇంకోటి కూడా ఉంటది. మన గోళ్ళ మనకి సపరేట్ వాళ్ళ గోళ్ళ వాళ్ళకి సపరేట్. వీళ్ళు ఇలా ఇంకో యూనివర్స్ లో ఉన్న ఇంకో భూమి దగ్గర పోయేది. ఇందా పెద్ద పేలేదో అయినప్పుడు ఇలా వీళ్ళు ఇంకో డైమెన్షన్స్ లోపలికి వెళ్ళిపోయారు. అలా ఇప్పుడు ఇంకో పాప వచ్చి ఇలా కొంగ పాప పడవ ఉంది. ఆవిడ కూడా ఇంకేదో డైమెన్షన్ నుంచి ఇలా వచ్చేసి వీళ్ళ వైర్లు ఎలక్ట్రిక్ సిస్టమ్ వల్ల ఇందులో ఎలకపోయి ఇలా కనిపించింది. వీళ్ళు కాపాడేది. అందుకే చెప్తోంది నువ్వు నాకు తెలుసు అని. ఎందుకంటే ఏం లేదు ఈ అమ్మాయిది ఈ ప్రపంచంలో ఈ అమ్మాయి మన అక్కయ్య కూడా ఉంది. బట్ అక్కయ్య కాలేదు ఈ స్పేస్ క్రాఫ్ట్ లోకి ఈవిడ వచ్చింది. సో ఈ అమ్మాయి ఇప్పుడు వీళ్ళున్న భూమికి సంబంధించిన అమ్మాయి ఈ పొడవ అమ్మాయి. కాకపోతే వీళ్ళ స్పేస్ క్రాఫ్ట్ పసిఫిక్ మహాసముద్రంలో పడిపోయి పేలిపోయింది. బట్
అదే ఆ డైమెన్షన్ లో చేంజెస్ వల్ల ఇక్కడికి వచ్చి వీళ్ళ దాంట్లో ఏదో పోయింది. ఇప్పుడు మిషన్ ఉంది కదా, ఇది మన భూమి మిషన్. ఇప్పుడు వీళ్ళంతా అమ్మో మనం ఎక్కడో ఏదో భూమి దగ్గరికి వచ్చాం, మనం భూమి దగ్గరికి వెళ్ళిపోదాం, మన భూమి మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది, మనం వదిలేసి వచ్చేసాం, పాపం బిక్కుమంటూ ఉంటది మన భూమి. ఇలా తెలియదు, మనం అందరం పోతేనే ఇంకా భూమి ప్రశాంతంగా బతికిద్దాం, న్యాచురల్ గా ఎదుగుదా. ఇప్పుడైతే వీళ్ళు ఒకటి ఏమంటారంటే, ప్రస్తుతం మనం ఈ భూమి ఉంది కదా, ఈ డైమెన్షన్ భూమి, వీళ్ళని కాంటాక్ట్ అవుదాం, వీళ్ళని కాంటాక్ట్ అయ్యి ఏమైనా ఇన్ఫర్మేషన్ తీసుకుందాం, దాంతో మనం ఇంకా మన భూమి మధ్య మనం వెళ్ళిపోదాం, వీళ్ళు మనకి ఏమైనా హెల్ప్ చేస్తామో, ఎంతైనా భూమి మూలం కదా, మనందరం భూమి సో భూమి చేద్దాం అంటది. మిగతా వాళ్ళేమో ఏంద్రా మన మనుషుల గురించి తెలిసే మాట్లాడుతున్నావు నువ్వు, వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం భూమి కాదు సకలక భూమి చేస్తుంది మనల్ని, మీది భూమి మాది భూమి అనుకునే రకాలుగా నడ్డెదగొట్టి మనందరం బయట చూసేసి మన స్పేస్ క్రాఫ్ట్ లాక్కొని పోతా. వాళ్ళు మనుషులు మామూలు వాళ్ళు కదా, వాళ్ళని ఎదలు నమ్మకూడదు. ఓకే మనం మనుషులమే అనుకో, మనమే నమ్ముకోలేము. ఇప్పుడు ఫస్ట్ నుంచి వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ పగిలిపోయింది, వాళ్ళు మొదటి నుంచి మళ్ళీ కట్టుకుంటూ కావాలంటే ఎంత టైం పట్టిద్దో మనకు తెలియదా. సేమ్ వాళ్ళకి జరిగినట్టే మన భూమిలో ఉన్నప్పుడు మనకు జరిగితే మనం లేకపోమా ఇంది వాళ్ళది దొరకగానే వాళ్ళు ఇప్పుడు అదే చేయాలనుకుంటారు. నాకు ఇచ్చేస్తా ఈ మనుషుల గురించి నీకు తెలీదు. మూసుకొని స్పేస్ క్రాఫ్ట్ ఆన్ చేసుకొని మొత్తం బాగు చేసుకొని ఇందాక మొత్తం 1000 టైమ్స్ పెట్టి అలా చేసాం కదా, అదే ఇంకొకసారి చేసామంటే ఖచ్చితంగా స్పేస్ లో మళ్ళీ ఇంకో బొక్క పెడతాం. మనం ఆ బొక్కలు దూరుకుంటూ డైరెక్ట్ మన భూమి దగ్గరికి వెళ్ళిపోదాం. ఇదే మన ప్లాన్ అని చెప్పి ప్లాన్ వేసి కూర్చుంటది. ఇప్పుడైతే పాప ఇంకా అందరూ ఎవరి పనిలోకి వెళ్ళిపోతారు. ఈ అమ్మాయి కూడా మీ అందరికి హెల్ప్ చేస్తాను, దీన్ని సరి చేస్తాను, నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను అనుకుంటది. అయితే ఈ అమ్మాయి ఏదో మూల కొంచెం బాగు చేద్దామని ఒక సైడ్ వచ్చింది, వీళ్ళ సైడ్ అమ్మాయి. అయితే అప్పుడే స్పేస్ క్రాఫ్ట్ లో ట్యాంకర్ పెట్టుకుంటారు. అంటే వాళ్ళకి మాత్రం నీళ్లు ఉండవా, స్నానాలు చేయదా, అవసరం పడదా, అందుకే వాటర్ ట్యాంకర్ స్పేస్ క్రాఫ్ట్ మీద పెట్టుకొని ఉన్నది. అది పేలిపోయి నీళ్ళని లోపలికి వచ్చేస్తున్నాయి. ఈ అమ్మాయిని కాపాడదామని వీళ్ళంతా వచ్చేలోపు స్పేస్ క్రాఫ్ట్ కి బయట సైడ్ తలుపుల్లా ఆ తలుపులో నీళ్ల ప్రెజర్ ఎక్కువ అయిపోయి పగిలిపోతుంటది. అది పగిలిపోయి ఏదో ఫ్రీజింగ్ సిస్టమ్ ఆన్ అయిపోయి మొత్తం మంచు గడ్డ అయిపోయి మొత్తం చచ్చిపోయింది పాపం ఆవిడే. ఇంకా వీడు మనం ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోవాలి, లేకపోతే ఈ డైమెన్షన్ మొత్తం మనల్ని నాకేస్తుంది. వీళ్ళు పని చేయడానికి జనాలు కూడా లేకపోయేటప్పటికి పాప దగ్గరికి వెళ్ళి, పాప మాకు హెల్ప్ చేస్తావా, మాకు కానీ హెల్ప్ చేసావంటే మేము వెళ్ళేటప్పుడు నీ కోసం ఒక పోర్టల్ ఇస్తాము, నువ్వు ఆ పోర్టల్ లో పెట్టి డైరెక్ట్ గా మీ భూమి మీదకి నేను షిఫ్ట్ చేసేస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళిపోవచ్చు ఈజీగా. సో ఇలా ప్రాబ్లం ఏం లేదని చెప్పి ఇద్దరు ఇంకా అంటే అందరూ కలసం వెలిసి పని చేసుకుంటూ ఉంటది. ఆ భూమోలు ఈ భూమోలు భూమి అయిపోయి పని చేసుకుంటది. ఇంకో పక్క పని చేస్తా అక్కయ్య కొంగ పాప ఫ్రెండ్స్ అయిపోతుంది. మాట్లాడుతూ అక్క ఇలా నా పిల్లలు చచ్చిపోయారు, నా వాళ్ళు చచ్చిపోయారని చెప్పింది. ఈ కొంగ పాప ఏమో ఏంది మరి చచ్చిపోయింది, అది నీ భూమి మీద ఏమో, ఈ భూమి మీద అట్టేం అవ్వలేదు, నీ పిల్లలు బాగానే బతికే ఉన్నదే, మంచిగా ఎంజాయ్ చేస్తున్నది అని చెప్పిద్ది. భూమి మీద ఉన్న వాళ్ళు వీడియో ప్లే చేసిద్ది. ఇప్పుడు అక్కయ్య ఒక్కసారికి ఎమోషనల్ అయిపోయి ఆలోచిస్తూ ఉంటది. అంటే అక్కయ్య ఏం చేసిందంటే తన ఎక్స్పెరిమెంట్, సైన్స్ ఎక్స్పెరిమెంట్ అంతా ఇంట్లోనే కూర్చొని మొదలుపెట్టి చేసింది. అప్పుడు ఏమైంది, రేడియేషన్ బాగా ఎక్కువ అయిపోయి దాని ఎఫెక్ట్ పిల్లల మీద పడి పిల్లలు చనిపోయారు. ఈ విషయం వీళ్ళకి ఎలాగైనా చెప్పాలి అని అనుకుంటది. అంటే ఎందుకంటే ఈ భూమి మీద ఇలాంటివి ఏం జరగలేదు, ఇంకా టైం కొంచెం వెనక్కి వచ్చావు, అంటే ముందే వచ్చేసాయి, ఇదంతా జరగక ముందే వచ్చారు. నేను ఈ భూమి మీద పోతాను, నేను పోయి నన్ను ఒకసారి బయట పిలిచి నా మూతి మీద ఒక్క గుద్ది నీ ఎదవ ఎక్స్పెరిమెంట్ ల్యాడ్ ఉంటే పోయి ల్యాబ్ లో చేసుకో, ఇంట్లో చేసుకోమాక అని చెప్పి మళ్ళీ వచ్చేస్తాను అని చెప్పి పాత ప్లీజ్ పంపించండి అని అడుగుతా ఉంటది. ఇలా ఆగమమ్మా ముందట పని కంప్లీట్ చేయని చెప్పి పని చేస్తా ఉంటది. పాపం ఇతను పని చేసుకుంటా ఉంటే ఇందాక చెయ్యి ఊడిపోయాడు, ఏడో పెట్టి చెయ్యి ఊడగొట్టుకున్నాడు. ఇతను వెళ్ళి ఒంటరిగా పని చేసుకుంటే ఒక్కసారిగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అది ఇది ఏదేదో అయిపోయి మిషన్లు ఎక్విప్మెంట్లు అన్ని వచ్చి ఇతను మోహన్ కేసు గుద్ది పాపం చంపేస్తాయి. వీళ్ళంతా ఏదో సినిమా వేసినట్టు మొత్తం సీసీటీవీ కెమెరా అలా చూస్తూ ఉంటారు. అంటే పాపం ఏం చేయలేదు, స్ప్లిట్ సెకండ్స్ లో అలా అయిపోయింది అంతే, వీళ్ళు చేయగలిగింది ఏం లేదు. అయితే ఇప్పుడు ఏమైంది, అది మొక్కలు వెళ్ళి జస్ట్ వాడు మొహంలో దూరి ఆగిపోయి అనుకుంటున్నాం. ఇది మొక్కలు చాలా ఫాస్ట్ గా పోయి అది ఫాస్ట్ గా వెళ్ళి ఆడి మొహం లోపల నుంచి వెళ్ళిపోయి స్పేస్ క్రాఫ్ట్ పేలుకుంటూ పోయింది బయటికి. దీని దెబ్బకి స్పేస్ క్రాఫ్ట్ లో ఒక మిషన్ లో ఒక సైడ్ మొత్తం ఊడిపోయింది, అంటే సగం అటాచ్ అయ్యింది. వీళ్ళు మాత్రం ఎలాగైనా ఆ మొక్కని ఈ మెయిన్ స్పేస్ క్రాఫ్ట్ మెయిన్ ప్లేస్ నుంచి ఓడబీకేయాలి. అది కానీ అలాగే ఉంటే మొత్తం స్పేస్ క్రాఫ్ట్ అంతా పేలిపోద్ది, వీళ్ళు కూడా పోతుంది. వాళ్ళ ఎంప్లాయీస్ చచ్చిపోయాడు అని చెప్పి ఏడ్చే గ్యాప్ కూడా ఇవ్వలేదు. ఈ లోపే వాళ్ళకి ఇంకో పని పడిపోయింది. సర్లే ఆ మొక్కని ఇంకా డివైడ్ చేద్దామని చెప్పి సూట్లు బూట్లు వేసుకొని దాన్ని వేరు చేయడానికి వచ్చి ఉంటారు. అయితే వీళ్ళు ఆ విధంగా ట్రై చేస్తా ఉంటే వీళ్ళకి ఒక విషయం తెలిసింది. అదేంటంటే ఇప్పుడు దాన్ని సపరేట్ చేయాలంటే ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకటి చచ్చిపోవాలి. అదేంటో చచ్చిపోవడం ఏంటో, మామూలుగా పని చేసుకోవచ్చు కదా మీరు అంటే, వాడు ఆల్రెడీ ఈ స్పేస్ క్రాఫ్ట్ లో ఉన్న జనాలందరినీ రకరకాలుగా ఎలా చంపుదామా అని చెప్పి డైరెక్ట్ ప్లాన్ వేసుకొని మరి ఇదంతా చేస్తున్నాడు. పూర్తిగా పనులు ఎట్ట చేయనిస్తాడు, అసలే మంచిగా చచ్చిపోతే బాగుండదని చెప్పి ఏదేదో చేసి చంపుతున్నాడు. లేకపోతే అట్ట కాదు, ఇందాక వాడు ఉన్నాడు అంటే వాడు మొహాన మ్యాగ్నెటిక్ అవి ఇవి అతకపోయి వచ్చి వాడు మొహం నుంచి చేసి చంపేసింది, అది ఒక రకం స్పేస్ లో అలా జరిగింది. బట్ ఇందాక స్టార్టింగ్ చచ్చిపోయినాడు వాడేంది, ఇండోనేషియన్ దెయ్యం వాడు లోపల పూనిందా అయింది, నోట్లో లోపల నుంచి వాడు ఏదో పురుగులు ఏదో దెయ్యం పూడినట్టు పురుగులు పాములు కక్కుకుంటా చచ్చిడిందాడు. సర్లేండి, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే వీడు అటు పోయి అటు సైడ్ వెళ్ళి డోర్ ఓపెన్ చేయాలి. ఆ డోర్ ఓపెన్ చేయాలంటే ఇటు చచ్చిపోవాలి, చచ్చిపోకుండా ప్రశాంతంగా ఓపెన్ చేసుకోవచ్చు కదా. అంటే వాడు అక్కడ డోర్ ఓపెన్ చేస్తే ఇక్కడ డోర్ క్లోజ్ అయిపోద్ది. సో ఇంకా ఓపెన్ చేయలేడు, స్పేస్ లో పడి పోవడమే. వీడు కూడా ఇంకా నేను పాదన పాడమే ఈ దరిద్ర కూడా సినిమాలో
ఉండంగంటే ఎప్పుడు చచ్చిపోతాను భయంతో పోతాను, నేను ముందే పోతాను అని చెప్పి వాడు వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేసేసి దాన్ని డివైడ్ చేసేసి వాడు అక్కడే చచ్చిపోతాడు. ఇటు సైడ్ ఈ అక్కని చూస్తే ఈ కొంగ పిల్లల ఈవిడతో పాటు మిగతా వాళ్ళు ఒక షిప్ ఏదో బాగు చేస్తా ఉంటే అక్కాయి ఈవిడతో పాటు నేను ఒకసారి భూమి మీదకి వెళ్ళి వస్తాను, నేనున్నాను కదా జస్ట్ 4 మాటలు మాట్లాడి వచ్చేస్తాను, మీరు ఏడా ఉండని చెప్పి పోతాను, నిజంగా వెళ్ళిపోతుంటది. అయితే ఇలా వెళ్తా ఉంటే ఇప్పుడు ఏం చేసిద్ది కొంగ పాప అలా వచ్చి ఇందాక తుపాకీ చేసిలా అలా ఓడు ఆ తుపాకీతో కాల్ చేసిద్ది. ఏంద్రా దీనికి ఏమైంది మధ్యలో అంటే చెప్పాను కదండి ఇందాకే మనుషులు మామూలు కాదు, మనిషి అన్నోడు మనిషిని నమ్మకూడదు అని చెప్పి డీటెయిల్ గా చెప్పాడు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరు ఈ భూమికి సంబంధించిన అమ్మాయి, ఈ భూమికి సంబంధించిన వాళ్ళు స్పేస్ క్రాఫ్ట్ అన్లిమిటెడ్ డేటా ప్యాక్ ఉన్న కరెంట్ మిషన్ మొత్తం పాడైపోయిలా. ఇప్పుడు ఇంకోటి కావాలి, ఇంకోటి హ్యాండ్ నుంచి వచ్చింది అదేం లాలీ పాప స్పేస్ పాప. ఇప్పుడు వీళ్ళందరినీ చంపేసి ఈ స్పేస్ షిప్ లాగేసుకుంటే హ్యాపీ భూమి కోసం యూజ్ చేసుకోవచ్చు. ఎంత మంచి అవకాశం ఎందుకు వదిలిద్ది, అందుకే ఉన్న వాళ్ళందరూ చంపుకుంటా పోతుంటది. ముందు అక్కని చంపేస్తాను కాల్చిద్ది, దాని తర్వాత మిగతా వాళ్ళని కాల్చడానికి ట్రై చేసిద్ది. అక్కకి సరిగ్గా తగిలి ఉండదు, వేరే వాళ్ళు కాల్చడానికి పోతుంటే తన్నుకుంటా ఆపిద్ది ఈపిద్ది, అసలు తన్ను మామూలు తన్నుకోదు. లాస్ట్ కి ఏదో చేసి అక్కయ్య జోబులను తీసి వీడిని బయటికి తోసేసిద్ది లేండి, స్పేస్ లోపల తోసేసిద్ది. స్పేస్ లోకి వెళ్తే ఆటోమేటిక్ చచ్చిపోయింది పాప. ఇప్పుడైతే వీళ్ళు ఇక్కడ నుంచి అలాగే వెళ్ళిపోవాలి అంటే అందరూ ఇందాక ప్లాన్ వేసుకున్నారు కదా స్పేస్ లో ఒక్క పెట్ట అందులో దూరం వెళ్ళిపోదామని, మొత్తం అంతా రెడీ చేశారు, దాన్ని స్టార్ట్ చేయాలి ఇప్పుడు. బట్ వెళ్లే ముందు ఈ భూమి మీద అక్క అయింది కదా, ఆ అక్కకి ఈ అక్కయ్య మెసేజ్ పెట్టింది, మీరు తెక్క సచ్చిందన్న ఇంట్లో ఎక్స్పెరిమెంట్ చేసావంటే సంఖనాగిపోతావు, మంచిగా డబ్బులు వచ్చి జీతం ఇస్తున్నారు పోయి ల్యాబ్ లో చేస్తావు, ఇక్కడ చేయమాక పిల్లలు పోతున్నారు పాపం అని ఏడు నుంచి డైరెక్ట్ మెసేజ్ పంపించిందంట. మెసేజ్ ఎట్టబోయిందో ఇప్పుడు ఆకాశంలోకి వెళ్ళి ఆకాశంలోంచి ప్రపంచంలో ఉన్న అందరికి వినిపించిద్దా అంటే నాకు తెలియదండి. మెసేజ్ అయితే పంపించింది భూమి మీద అక్కడికి వెళ్ళిపోయిందంట. దీని తర్వాత ఇంకో మెసేజ్ కూడా పంపించింది. ఈసారి అక్కడ ఉన్న నాసా వాళ్ళకి మీరు నానా సంకలనాకి ఉన్న ఒక్క స్పేస్ క్రాఫ్ట్ కూడా పాడు చేసుకున్నది నాకు తెలుసు, దీన్ని ఎట్లా బాగు చేయాలి, బాగు చేయక ఎక్స్పెరిమెంట్ ఎలా కంటిన్యూ చేయాలి, దాన్ని ఎలా సక్సెస్ చేయాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ కోడ్స్ మొత్తం అన్ని చెప్పిద్దంట. ఎంత కాదన్నా ఒక పెద్ద భూమి మీద మంచి వాళ్ళు మిగిలేదు కదండి. ఇప్పుడైతే వీళ్ళు నిజంగానే మిషన్ స్టార్ట్ అవ్వగానే పేజ్ కు పెద్ద బొక్క పడిద్ది, ఆ బొక్క నుంచి వచ్చేసరి వీళ్ళు ఇక్కడ మన భూమి దగ్గరికి వచ్చేసి నాసా వాళ్ళని కాంటాక్ట్ అవుతాం. నాసా వాళ్ళని కాంటాక్ట్ అవ్వగానే వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు. ఉన్నా యాడీ బాలేదో వచ్చేసాం, ఇప్పుడే ఆ టీ తాగడానికి వెళ్ళాం, వెంటనే వచ్చేసామని చెప్తారు. నాసా వాళ్ళు అడుగుతారు ఏంది మ్యా ఇప్పుడు సిచ్యువేషన్ అక్కడ ఏంది, అటు ఇటు పోయేది ఏమైనా బాగు చేసుకొని వచ్చావా అంటే ఇప్పుడు చెప్పిద్ది ఏం ప్రాబ్లం లేదంట. వీళ్ళు తయారు చేసిన మిషన్ వల్ల అన్లిమిటెడ్ కరెంట్ మిషన్ అది పని చేస్తుందంట. అంటే వాళ్ళు కష్టపడి పని చేసేలా చేసేసరి గ్యాప్ లో అందరూ కలిసి ఇప్పుడు అద్భుతంగా పనిచేసేది. ఇంకా ప్రపంచం అంతా ఎవరికి ఎంత కరెంట్ కావాలంటే అంత కరెంట్ ఫుల్ గా ఇచ్చేస్తారంట. ఇంక నుంచి ఎవడు రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు కరెంట్ బిల్కి, ఆనందమే ఆనందం ఇంక నుంచి అని చెప్పిద్ది. ఇప్పుడు నాసా వాళ్ళు అదంతా చాలా హ్యాపీ అయిపోతారు. ముందైతే ఇక్కడికి వచ్చేయండి, మీరు ఆకాశంలో ఎక్కువసేపు దిగమాకండి, నేల మీదకి వచ్చేయండి అని చెప్పి అంటారు. దాని తర్వాత వాళ్ళ ఆయనకు కూడా ఫోన్ చేసి ఇలా డీటెయిల్స్ మొత్తం చెప్తారు. తెగ ఫోన్ చేస్తాం ఇసుగు పుట్టించమాక, మీ ఆవిడ భూమి మీదకి వచ్చేసింది, ఇందాకే ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, మేము లోపల భూమి మీద పిలిపి చేస్తున్నాం, మళ్ళీ ఫోన్ చేయమాక అంటే అతను అరుస్తా ఉంటాడు నాసా వాళ్ళ మీద. మేము మంచి పుట్టుకు పుట్టలేదా, భూమి మీదకి ఎందుకు వస్తుంది, అసలు ఎందుకు రమ్మని చెప్పి రావద్దని చెప్పండి, వెళ్ళిపోమండి అని చెప్పండి అని గోల చేస్తుంటాడు. నాసా వాళ్ళు కూడా అక్కయ్య ఫోన్ చేసి అంటే మేడం ఇప్పుడు అది వద్దులేండి, భూమి మీదకి వచ్చి ఏం చేస్తారు, అసలు మీ ఆయన కూడా చాలా విసుగుగా ఉన్నాడు, మిమ్మల్ని రాని వద్దంటున్నాడు, కాసేపు ఆడే తిరగండి వద్దులేండి, మరి మొహమాట పెడేస్తాడు మీ ఆయన అంటే. అక్కయ్య ఏమో ఏందిగా మీకు ఏమైనా కామెడీగా ఉందా, భూమి మీదకి ఎందుకు అని వద్దంట, మిషన్ పని చేస్తుందా మీకు, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వద్దా అంటే అప్పుడు నాసా వాళ్ళకి ఒళ్ళు మండి చెప్తారు, అసలు మీరు ఏదో కొంచెం మంచిగా మాట్లాడతాను చెప్పి ఓవర్ యాక్షన్ చేస్తాను, మీరు స్పేస్ లో ఏం చేశారు మీకు ఐడియా ఉందా, స్పేస్ మొత్తం మీరు బొక్కలు పెట్టి వదిలేశారు, మీరు ఏదో పెద్ద ఈ డైమెన్షన్ నుంచి ఇంకో చోటకి ఇంకో డైమెన్షన్ నుంచి ఇంకో చోటకి అట్లా ఈజీగా తిరుగుతున్నారేమో అనుకుంటున్నారేమో, మీరు పిక్నిక్ వెకేషన్ కి ఏమి వెళ్ళలేదు, మీరు పెట్టిన బొక్కల వల్ల ఇంకేదో డైమెన్షన్స్ నుంచి పెద్ద మాన్స్టర్స్ భూమి మీదకి ఎక్కడెక్కడికో దూకేసాయంట. ఆకాశంలో చూపిస్తా ఉంటారు మాన్స్టర్, మామూలుగా ఉండదు, పెద్ద మాన్స్టర్ అది. ఇది ఏంటో అంటే ఇల్లు ప్రజెంట్ భూమిలో వల్ల అంటే వీళ్ళ భూమి, అది వీళ్ళ ఇంకో భూమికి ఏం వచ్చారు, వీళ్ళ భూమిలోనే ఇదంతా జరుగుతుంది. స్టార్టింగ్ లో భూమి అంతా పేలిపోతున్న సౌండ్ వచ్చాయని చెప్పిలా, అది పేలడాలు అది ఇది కాదు, ఈ మాన్స్టర్స్ వచ్చి మొత్తం అన్ని తొక్కి పడేస్తున్నాయంట. సో మీ గోళకి మీరు ఇక్కడికి వచ్చి ఏం చేయలేదు, కాసేపు స్పేస్ లోనే దగ్గర బతుకుంటారని చెప్పి వాళ్ళ ఆయన అంటున్నాడు అంతే. ఇదే నేను చెప్పిన స్టార్టింగ్ లో. ఇప్పుడు అట్లీస్ట్ ఈ సీన్ స్టార్టింగ్ లో కాకపోయినా అటు మధ్యలో పెట్టుంటే బాగుండేది కదా. వాళ్ళు చేసిన గోళకి స్పేస్ లో గోల అయింది, మాన్స్టర్స్ ఎగకుండా భూమి మీదకి వచ్చాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏమైంది, మాన్స్టర్ భూమి మీదకి వచ్చాక ఏమైంది, ఇది ఇంకా బాగుండేది కదా. లాస్ట్ లో మాన్స్టర్స్ వచ్చాయని చెప్పి వదిలేస్తే ఏనమ్మా ఇది, ఇంకా అక్కడైతే వీడియో అయిపోద్ది. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ చెక్ చేసి చూడండి. ఫేస్ వీడియో అండ్ ఇలాంటి వీడియోస్ రెండు మిక్స్ చేసి పెడుతూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోద్దు. మంచి ఇంట్రెస్టింగ్ అంటే బాగా ఇంట్రెస్టింగ్ ఉన్న మూవీస్ ఏమైనా ఉంటే చెప్పండి, చేసేద్దాం. థ్యాంక్ యూ.